హాయ్ అండి. ఇది రోబో క్లీనింగు. ఇల్లు వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత వ్యాక్యూమ్ మాప్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈసారి అయితే మాత్రం 3 days అయిందండి చేసి. ఆ డస్ట్ కూడా తక్కువ ఉంది, కానీ కుదరలేదు నాకు, అసలు చేయటం కుదరక ఉంచాను, లేకపోతే ఉంచను. ఇది మాపు వాటర్ ట్యాంక్ అండి. దీంట్లో నుంచి వాటర్ పోయాలి, నేను తర్వాత పోసి చూపిస్తాను. ఆ మాపు కూడా రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఇది టిష్యూ పెట్టి తుడుచుకోవాలండి. ఆ పైన అవన్నీ సెన్సార్ ఉంటాయి, సెన్సారు కొంచెం తడి తగిలితే మాత్రం తొందరగా పాడవుతాయి. ఇది బ్యాక్ క్లీనింగ్ అండి. బ్యాక్ అది ఏదన్నా జుట్టు కానీ దారాలు కానీ పేపర్స్ కానీ ఏమన్నా ఉంటే దానికి అట్లా చుట్టుకుపోతాయి. మనకి ఇంట్లో డస్ట్ని బట్టి ఉంటుందండి క్లీనింగ్. ఇదైతే వారం అయింది చేసి బ్యాక్ సైడు. కొంచెం డస్ట్ పట్టాక కూడా ఒక వీడియో చేద్దామని కూడా కొంచెం ఆగాను నేను ఈసారి అయితే. ఆ పైన అయితే కంపల్సరీ చేసేసుకుంటాను. పైన డస్ట్ బాక్స్ అవన్నీ అయితే కంపల్సరీ చేస్తాను. బ్యాక్ది అయితే నాకు ఇంట్లో ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు, ఆ డస్ట్ని బట్టి చేసుకోవాలండి. డస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ రోజు చేసుకుంటే మనం చేసుకునే క్లీనింగ్ని బట్టే దాని ఫ్యూచర్ కూడా ఉంటుంది, మనకి ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఇది వచ్చేసి ఇట్లా రౌండ్గా సర్కిల్ అవుతూ ఉంటుందండి. సర్కిల్ అవుతూ అట్లా జుట్టు కానీ ఏదన్నా ఉన్నా కూడా దానికి చుట్టుకుపోతాయి దారాలు కానీ. ఇంట్లో ఆ పేపర్స్ అనేవి ఆ బాక్స్లోకే లాక్కుంటాయి. మరీ పెద్ద పెద్ద వేసేసి చేస్తుందా లేదా అని చూడకూడదండి, చిన్న మొక్కలే లాక్కుంటుంది. ఇంకా వేరే వాటికైతే పెద్ద డస్ట్బిన్ అనేది వస్తుంది, అది వీక్లీ 1 time చేసుకోవడానికి అయితే. అది ఎంత మనం ఉన్న డస్ట్ని బట్టేనండి, ఇంత టైం అంటూ ఉండదు, కానీ మనం చేసుకుంటే మాత్రం వాటి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మనం ఎక్కువ డస్ట్ పట్టేసి అవి సర్కిల్ అవ్వడానికి కూడా చాలా కష్టపడతాయి, మనం అలా ఉంచకూడదు. ఇది వచ్చేసి బ్యాటరీ అండి. వెనక ఆ బ్యాటరీ దగ్గర రీఛార్జ్ అవుతుంది. ఇవి పైన సెన్సార్ అండి, నేను చూపించేవి ఇప్పుడు. సెన్సారు అది తడి తగలకూడదు, అక్కడ కూడా సెన్సార్ ఉంటాయి కాబట్టి తడి తగలకుండా ఆ పైన డోర్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అవన్నీ టిష్యూ పేపర్తోనే అయిపోతాయండి, ఒక 2 నిమిషాల పని. అది కిందది వచ్చేసి బ్యాటరీ అండి, ఇదేమో ట్యాంక్, వాటర్ ట్యాంకు. ఆ కింద నేను పెట్టింది మాత్రం అది వ్యాక్యూమ్ ఒకటే చేసుకుంటుంది. ఇప్పుడు రీఛార్జ్ పెట్టేద్దాం, క్లీనింగ్ అయిపోయింది కాబట్టి. అవి నెక్స్ట్ అవి వాటర్తో చేసేవి నేను చూపిస్తాను. ఇది అనేది వాటర్ తగలకుండా చేసేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. రీఛార్జ్ పెట్టేసుకుంటుందండి. వైఫై అనేది మాత్రం కంపల్సరీ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఆఫ్ చేసి ఆన్ చేస్తే మాత్రం త్వరగా పాడవుతుంది, అసలు చేయకూడదు, కంటిన్యూగా ఉండాలి. ఇది ఫిల్టర్ అండి, డస్ట్ లాక్కునే ఫిల్టరు. ఈ ఫిల్టర్కి వాటర్ అనేది తగలకూడదు. ఈ రెండింటికి మాత్రం వాటర్ తగలకుండా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడన్నా నెలకు ఒకసారి వాష్ చేసుకోవాలి, కానీ దానికి ఉండదు, మనం దులిపేస్తే ఊరికనే వచ్చేస్తుంది. ఇది మాప్ అండి, ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసి వాష్ చేసి నెక్స్ట్ డేకి రెడీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇది వాటర్ ట్యాంక్ అండి, దీంట్లో వాటర్ పోయాలి. మనకి 2 daysకి కొంచెం తక్కువ అవుతాయి అండి. ఇట్లా గ్లాసున్నర పడతాయి, అంతకన్నా ఎక్కువేం పట్టవు, టీ గ్లాసున్నర పడతాయి. ఇది తడి తగలకుండా అట్లా వేసుకోవాలండి, పక్కన పెట్టేసుకొని ఇది వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసి ఇట్లా ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకొని రేపు వాడుకునే టైంకి ఈ మాపులు